ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోలింగ్ ప్రారంభమైంది. తూర్పు తీర రాష్ట్రాల్లో మొదట ఈ పోలింగ్ జరుగుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తూర్పు టైమ్ జోన్లో ఉన్న అట్లాంటిక్ సముద్ర తీర రాష్ట్రాలైన న్యూయార్క్, ఉత్తర, దక్షిణ కరోలినా, మసాచ్యూసెట్స్, మిచిగాన్, న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో తొలుత పోలింగ్ జరుగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆయా చోట్ల ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది ఓటర్లు ఉండగా ముందస్తు ఓటింగ్ సదుపాయం ద్వారా ఇప్పటికే 4,60,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోలింగ్ ప్రారంభమైంది. తూర్పు తీర రాష్ట్రాల్లో మొదటగా ఈ పోలింగ్ జరుగుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తూర్పు టైమ్ జోన్లో ఉన్న అట్లాంటిక్ సముద్ర తీర రాష్ట్రాలైన న్యూయార్క్, ఉత్తర, దక్షిణ కరోలినా, మసాచ్యూసెట్స్, మిచిగాన్, న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో తొలుత పోలింగ్ జరుగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆయా చోట్ల ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది ఓటర్లు ఉండగా ముందస్తు ఓటింగ్ సదుపాయం ద్వారా ఇప్పటికే 4,60,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోలింగ్ ప్రారంభమైంది. తూర్పు తీర రాష్ట్రాల్లో మొదట ఈ పోలింగ్ జరుగుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తూర్పు టైమ్ జోన్లో ఉన్న అట్లాంటిక్ సముద్ర తీర రాష్ట్రాలైన న్యూయార్క్, ఉత్తర, దక్షిణ కరోలినా, మసాచ్యూసెట్స్, మిచిగన్, న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో తొలుత పోలింగ్ జరుగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆయా చోట్ల ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది ఓటర్లు ఉండగా ముందస్తు ఓటింగ్ సదుపాయం ద్వారా ఇప్పటికే 4,60,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Making your vote.
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోలింగ్ ప్రారంభమైంది. తూర్పు తీర రాష్ట్రాల్లో మొదటగా ఈ పోలింగ్ జరుగుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి హిలరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తూర్పు టైం జోన్లో ఉన్న అట్లాంటిక్ సముద్ర తీర రాష్ట్రాలైన న్యూయార్క్, ఉత్తర, దక్షిణ కరోలినా, మసాచ్యూసెట్స్, మిచిగన్, న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో తొలుత పోలింగ్ జరుగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆయా చోట్ల ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది ఓటర్లు ఉండగా ముందస్తు ఓటింగ్ సదుపాయం ద్వారా ఇప్పటికే 4,60,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.